హాయ్! హలో! వెల్కమ్ టు సీతక్క ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను పప్పుచారు చేయడం చూపిస్తానండి. కందిపప్పు చారు. అంటే అందరికీ వస్తది కానీ నా ఛానల్‌లో లేదండి. అందుకని పెడుతున్నాననమాట ఇది. ఒక పెద్ద సైజు టమాటా, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. పెద్ద పెద్ద ముక్కలు కొంచెం చేసుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇది చింతపండు ఈ సైజు తీసుకుంటున్నానండి. నాకు 3 మెంబర్స్‌కి సరిపడగా తీసుకుంటున్నాననమాట. మీకు ఇంకా ఎక్కువగా కావాలంటే క్వాంటిటీ పెంచుకోండి. అది నానబెట్టేసుకున్నాను. ఈ గ్లాస్‌తో నేను కందిపప్పు తీసుకున్నానండి. కుక్కర్‌లో వేసుకొని 4, 5 విజిల్స్ రానిచ్చానండి. బాగా మెత్తగా ఉడికించేసుకున్నాననమాట. ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కుక్కర్‌లో ఈ ముక్కలేసుకొని ఉడికించుకుందామండి. కొంచెం పెద్దగా కోసుకోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 3 ఏసుకున్నాను కదండీ! అయి కూడా అలాగే పెద్దగానే కోసుకోండి. టమాటా సన్నగా చీరికలు కోసుకోండి. కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసేసుకునండి. ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు కూడా ఏసేసుకుందాం. ఇందులో ఒక గ్లాసున్నర వాటర్ పోసుకొని కొంతసేపు ఒక 10 నిమిషాలు ఉడికిందామండి. ఈ లోపల మనం చింతపండు రసం చేసుకొని పెట్టుకుందాం. ఇవి అయితే ఉడుకుతున్నాయండి. ఇలా ఉడుకుతున్నప్పుడు చింతపండు రసం వేసేసుకుందాం. నేను గ్లాసున్నర వాటర్ పోసి ఉడికించాను కనుక 2 గ్లాసులు రసం చేసుకున్నానండి. అందులో రుచికి సరిపడగా సాల్టు, ఇంట్లో వాడే కారమేనండి. ఒక్క స్పూన్ కారం వేసుకుంటున్నాను. కొంచెం పసుపు, అంతేనండి. కొంతసేపు మరిగిందాం. ఒక 20 నిమిషాలు మరిగితే సరిపోతుందండి. మనం ఒక 10 నిమిషాలు ముక్కలు ఉడికించుకున్నాం కాబట్టి ఇంకొక 20 నిమిషాలు మరిగిపోతే సరిపోద్ది. మరిగిపోయిందండి. పోపు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లుల్లిపాయి, ఎండుమిరపకాయలునండి. పోపు వేసేసుకుందాం. అంతేనండి. ఎంతో సింపుల్‌గా అయిపోద్దండి పప్పుచారు. ఎండాకాలం ఎక్కువసేపు మనం స్టవ్ దగ్గర ఉండలేం కనుక ఇలాంటివి తొందరగా అయిపోయి చేసుకున్నామంటే మనం తొందరగా వంట ముగించేసుకుని కిచెన్లోంచి బయట పడిపోవచ్చండి. వేడివేడి అన్నంలో వేడివేడి పప్పుచారు వేసుకుని పిండొడియాలు నంచుకుని తింటే ఉంటుందండి ఎండాకాలం. మనం ఏ కూరలో తినాలని అనిపించదు కదండి ఎండాకాలం. ఇదైతే చల్ల చల్లగా ఉంటుందండి. తినేస్తే హాయిగా కడుపు నిండా పడి ఉంటుంది అలాగా. చూడండి ఎంత వేడివేడిగా ఉందో. ఎంతో రుచికరమైన పప్పుచారు రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే కనుక ఇలా చేసి చూడండి. మీకు ఎలాగుందో ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.